మంది సంతోషంగా ఉన్నారు. ఉన్నవారు అందరం ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వారము దేవుని మందిరంలో మనం అందరము చేరి దేవుని ఘనపరచుటకు, మహిమపరచుటకు, ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుదాం. యేసయ్య మాతో మాట్లాడండి. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో అయ్యా నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితంలో మా అందరికీ దయచేసి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనము క్రిస్మస్ మాసంలో ఉంటా ఉన్నాం. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తం ఈ లోకానికి రావడం అనేది గొప్ప దీవెన. హల్లెలూయా. గడిచిన వారము మన మందిరంలో అద్భుత రీతిలో సెమీ క్రిస్మస్ జరిగింది కదా. సెమీ క్రిస్మస్ వచ్చిన వాళ్ళు చాలా సంతోషించి మంచిగా సమయాన్ని గడిపి దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, వచ్చారని అడగండి సెమీ క్రిస్మస్కి. ఒకవేళ రాకుంటే చాలా మిస్ అయినామని చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు చాలా సంతోషంగా క్యాంప్ ఫైర్ జరిగింది. అదేవిధంగా ఇంకేం జరిగింది? క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగింది, కేక్ కటింగ్ జరిగింది. కేక్ ఎక్కువ ఇచ్చిరంట. హల్లెలూయా. అదేవిధంగా మంచి వాక్యం విన్నాము. దేవుని సన్నిధిలో ఇంకేం జరిగింది? పాటలతో దేవుని మహిమపరిచాం. ఇంకా భోజనాలు చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. నిన్నటి దినం కూడా ఒక గ్రామంలో, నెమ్లిపూర్ గ్రామంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగి ఉంది. హల్లెలూయా. మళ్ళీ ఈరోజు దేవుని మందిరంలో మనం అందరం చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ గురించి మరికొన్ని విషయములు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథములో రాయబడిన ప్రవచన వాక్యమును మనము చదువుతా ఉన్నాం. అక్కడ ఏం రాయబడింది అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము ఎవరి గురించి తెలియపరచబడుతుంది చెప్పండి? యేసు ప్రభు గురించి తెలియపరచబడుచున్న ప్రవచన వాక్యం. యేసు ప్రభు జన్మించక ముందు సుమారు 700 సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు యొక్క జననము ప్రవచించబడింది. ప్రవచించబడ్డము అంటే ముందుగానే చెప్పబడింది. యేసుక్రీస్తు జన్మిస్తాడనే వార్త దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియపరిచాడు. ఆ ప్రవచనాలు తెలిసిన వాళ్ళందరూ కూడా రక్షకుని గురించి ఎంతగానో వేచి ఉండడము, ప్రార్థన చేయడము మనం గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం తెలియపరచబడిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఎవరు పుడుతున్నారు?
శిశువు పుడతా ఉన్నాడు. పుట్టడం అంటే జన్మించడం కదా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. స్తోత్రం, హల్లెలూయా. శిశువు ఏమో జన్మిస్తాడు, పుడతాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కుమారుడేమో అనుగ్రహించబడతాడు. హల్లెలూయా. శిశువుగా యేసు ప్రభు జన్మించాడు. అయితే ఆయన శిశువుగా జన్మించక ముందు నుండే కుమారునిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. కుమారుడు జన్మించాడని అక్కడ రాయబడలే, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అదే ఆయనకి ఆరంభం కాదు, అదే ఆయనకి ప్రారంభం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే భూమి ఆకాశములకు పునాది వేయబడక ముందు నుండే, ఏవి ఇంకా సృజింపబడక ముందు నుండే ఆయన ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉన్నవాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడిని అని తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాముకు ముందు నుండే నేను ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట యేసు ప్రభు తెలియపరిచాడు. అబ్రహాముకు ముందు నుండే ఉన్నవాడిని అంటున్నాడు అంటే చాలా బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నట్టు. అది అందరు ఇవ్వలేరు కదా. నేను భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి నేను ఉన్నాను అంటే నమ్ముతారా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలవాలి. ముందు ఎప్పుడు వచ్చింది? 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి నేను ఉన్నానంటే నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? నేను లేను కాబట్టా? ఎట్టా తెలిసింది? నన్ను చూస్తే చెప్పవచ్చు కదా. నన్ను చూస్తే అప్పుడు పుట్టినట్టున్నానా? నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరు కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు లేరు. ఉన్నారు ఎవరైనా? లేరు. స్వాతంత్రం వచ్చినప్పుడు నువ్వు ఉండాలంటే నీకు వయసు ఎంత ఉండాలి? ఇప్పటికీ 47 అంటే 50 వేసుకోండి. 50 ప్లస్ 20 75, అక్కడ 3 ఎంత? 78 అన్ని సంవత్సరాలు ఉండాలి. ఎవరైనా ఉన్నారా 78 ఉన్నట్లయితే ఉండొచ్చు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను అబ్రహామునకు ముందుగానే నేను ఉన్నాను. అబ్రహాముకు యేసు ప్రభుకు చాలా తరాలు గ్యాప్ ఉంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? అబ్రహాముకు ముందు నుండే నేను ఉన్నవాడను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవచన వాక్యంలో కూడా ఎంతో చక్కటి మాట మనకు తెలియపరచబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని వాక్యం ధ్యానిస్తుంటే చాలా విషయాలు అర్థం చేసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఏంటి దేవుని వాక్యం ఇంత స్పష్టంగా అనేక విషయాలు తెలియపరిచిందా? దేవుని వాక్యం ధ్యానిస్తుంటే అనేక విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయనకు ఆది అంతం లేదు. అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన సృజింపబడని దేవుడు. సృజింపబడితే సృష్టి అవుతుంది. ఆయన స్వయంభవుడు. అంతేనా? సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. అంటే ఆయన ఎవరో సృజించలే, ఆయన ఉన్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడు అనుగ్రహించబడనని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. తర్వాత చదవండి. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. స్తోత్రం, హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. యేసుక్రీస్తు జననం గురించి
అనేక విషయములు ఎక్కడ తెలియపరచబడతాయంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ స్టోరీ అంతా కూడా ఇంటికి వెళ్ళినాక చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం చదవని వాళ్ళందరూ, ఇంతవరకు చదవలేదా, చదవని వారు ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఓకేనా? ఎంతమంది చదువుతారు? చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయం చదవండి. ఏం ప్రారంభమైంది అక్కడ? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. అక్కడ ఏం జరిగిందంటే ప్రజా సంఖ్య, మొదటి ప్రజా సంఖ్య రాయబడుతున్న సమయం నుండి తర్వాత ఏం జరిగింది, యోసేపు ఎక్కడికి వెళ్ళాడు, మరియమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ యేసు ప్రభు జన్మించాడు, ఇవన్నీ కూడా అక్కడ మనం అనేక విషయాలు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే శిశువు పుట్టెను అనే దానికి అర్థం ఏంటి అంటే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరమునకు సాదృశ్యంగా ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకములో మనిషిలాగా, ఒక శిశువు ఎలాగైతే జన్మిస్తారో ఆ విధంగా ఆయన జన్మించాడు. అందుకే యేసు ప్రభు 100% మ్యాన్, మనిషి. ఆయన వింటున్నారా? 100% యేసు ప్రభు మనలాగే ఒక మనిషిలాగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఏం చదువుతున్నాము అంటే మనకు కుమారుడు అనుగ్రహించబడును. అదేం తెలియపరుస్తుంది అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈయన మనిషి అయినప్పటికీ కూడా ఆయన దేవుని కుమారునిగా బయలుపరచబడ్డాడు. హల్లెలూయా. ఈ దేవుని కుమారుడు శరీరమును ధరించి 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభు యొక్క ప్రారంభం 2000 సంవత్సరాలకు ముందు మాత్రమే కాదు, ఆయన ఎల్లవేళలా ఉన్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయములు మనం గమనించాలి. తర్వాత చదవండి. ఆయన గురించి, యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు ఏంటి అంటే ఆశ్చర్యకరుడు. ఏంటి? ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్లో ఏముంది? వండర్ఫుల్. ఆశ్చర్యకరుడు. అందుకు ఒక పాట ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడు. హల్లెలూయా. ఆయనని ఏమని పిలుస్తున్నారు అంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. ఆశ్చర్యకరునిగా దేవుడు ఉంటా ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యమును కలగజేస్తాయి. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు? నా జీవితంలో చాలా ఆశ్చర్య కార్యములు జరిగించాడు. ఆయన గురించి ఆశ్చర్యకరుడు అని చెబితే వినడమే కాదు, కానీ నా జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన ఆశ్చర్యకరుడని నాకు తెలిసింది. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఇంకా దేవుని ఆశ్చర్య కార్యములు చూడనట్లయితే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. నువ్వు విశ్వాసం ఉంచాలి. మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఊహించనివి జరిగినప్పుడు, జరగవనుకున్నవి జరిగినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యం కలగజేసే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. వండర్ఫుల్ థింగ్స్. గాడ్ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగించే సమర్థుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు. తర్వాత ఆలోచనాకర్త. అంటే ఆలోచనాకర్త, కౌన్సిలర్. యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నారు? ఆలోచనాకర్త. ఆలోచనకర్త అంటే ఆలోచన కలుగజేసేవాడు. దేవుడు మనకు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కౌన్సిలర్ అంటే ఏంటి? ఆలోచనలను
తెలియపరిచేవారు. కౌన్సిలింగ్ అంటే ఏంది? సలహాలు, ఆలోచనలు కలగజేసి పొందడంని కౌన్సిలింగ్ అంటుంటారు. ఆలోచనలు కలిగజేసే వాళ్ళని ఏమంటారంటే కౌన్సిలర్. ఆలోచనలు చెప్పే వాళ్ళని ఆలోచనకర్తలు అంటూ ఉంటారు. హల్లెలూయా. మన దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉంటా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అందరి జీవితంలో ఆలోచనలు కావాలి కదా, సలహాలు కావాలి. ఎంతమందికి సలహాలు కావాలి? సలహాలు కావాలి కదా. ప్రతి ఒక్క మనిషికి ఆలోచన తెలియపరిచే వాళ్ళు అవసరం. ఆలోచన మనకి ఇవ్వడానికి ఎవరైనా ఉండడము అది అవసరం మన జీవితంలో. అయితే దేవుడు మనకి ఎలా ఉన్నాడు అంటే ఆలోచనకర్తగా ఉంటున్నాడు. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. కుటుంబంలో కావచ్చు, కొన్నిసార్లు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచనలు రావు. కొంతమంది సలహాలు తీసుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవాతి దేవుడు మనకు ఆలోచనను ఇచ్చే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆలోచనకర్త. ఈ లోకంలో మంచి ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కదా. అపవాది ఏం ఆలోచనలు కలుగజేస్తాడు అంటే చెడ్డ ఆలోచనలు కలుగజేస్తూ ఉంటాడు. మన మైండ్ని పొల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన మనస్సును టార్గెట్ చేస్తూ ఉంటాడు. మనకు ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు తీసుకొచ్చి మన జీవితములను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకునేటట్లుగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అందుకే మనం చూస్తాం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇంగ్లీష్లో అయితే ఏముంది? బ్లెస్సెడ్ ఈజ్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ. దుష్టులు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే అన్గాడ్లీ. అన్గాడ్లీ అంటే ఎవరు? దేవుణ్ణి తెలియని వారు, దేవుణ్ణి నమ్మని వారు. దేవుని నమ్మని వారి ఆలోచన ప్రకారము నువ్వు నడవకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం నడవాలి? దేవుని ఆలోచన. అదేవిధంగా దేవుని బిడ్డల ఆలోచన ప్రకారంగా నువ్వు నడిచే స్థితిలో ఉండాలి. ఈ లోకంలో దేవుని నమ్మని వారు కూడా మనకు ఆలోచనలు కలుగజేస్తూ ఉంటారు. కొన్ని ఆలోచనలు దేవునికి మనల్ని దూరం చేసే ఆలోచనలుగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు మనల్ని పాపంలో పడవేసే ఆలోచనలుగా ఉంటాయి. ఆలోచనలను మనం ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాటి ఆలోచనలు చొప్పున మనం నడవకూడదు. అదేవిధంగా పాపుల మార్గమున నీవు నిలవకూడదు. పాపుల మార్గములో నువ్వు నిలబడకూడదు. అయ్యగారు నాకేంది, నేనేం పాపం చేయను, నేను మంచోడ్నే. అలాంటి ఆలోచనలు ఉండొద్దు. ఈజీగా నువ్వు పడిపోయే అవకాశం ఉంటుంది. వింటున్నారమ్మా? నేను జాగ్రత్తగా ఉంటాయి గారు. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పడిపోయే అవకాశము ఉంటుంది. ఇప్పుడు బండల మీద మంచిగా సర్ఫ్ నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. నేనేం జారనాయి గారు, జాగ్రత్తగా ఉంటా అంటున్నావు. రోజు అదే బండల మీద ఉన్నావు అనుకో, జారవా? ఒకరోజు ఏదో ఒక సందర్భంలో జారే అవకాశం ఉంటుంది. కొందరి జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. చుట్టూ అంతా కూడా పాపపు సంబంధమైన కార్యములు జరుగుతూ ఉంటాయి. నేను పాపం చేయట్లేను కదా అని సంతోషపడతా ఉంటాను. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? పాపుల మార్గములో నువ్వు నిలవకూడదు. కొంతమంది ఎక్కడ కనిపిస్తారంటే మందు షాపుల ముందు కనిపిస్తారు. అయ్యగారు నేను తాగను, అయ్యగారు తాగేటోళ్ళతో తిరుగుతా అంతే. అట్లుండకూడదు. ఒక బ్రదర్ ఒకసారి మందు షాప్ దగ్గర కనిపించిండు, నాకు తెలిసిన ఆయన, దేవుడు నమ్మిన ఆయనే. ప్రైజ్ లాడ్ అన్న. ఏం తమ్ముడు ఇక్కడ చెప్తున్నావు, ప్రైజ్ లాడ్ ఇక్కడ చెప్పుకు తమ్ముడు అంటున్నా ఆయన. అంటే కొందరి జీవితంలో దేవుని నమ్మి కూడా పాపులతో తిరిగే ఆలోచనలు ఉంటాయి. పాపపు మార్గములో మనల్ని మనము సపరేట్ చేసుకుంటూ ఉండాలి.
మనల్ని మనము ఈ లోకము నుండి వేరుపరచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే నీకు తెలియకుండానే పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. మనమందరము పాపము జయించి పాపుల మార్గంలో నిలవకుండా జీవించదుముగాక. పాపుల మార్గంలో నిలవద్దు. ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు చొప్పున మనము నడవకూడదు. వింటున్నారమ్మా? ఒకవేళ నీ తల్లిదండ్రులు దేవుని నమ్మని వారు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. Blessed is the man that walketh not in the paths of ungodly. దీవించబడిన వ్యక్తి ఎవరు అంటే దేవుని నమ్మని వాళ్ళ మాటలు వినకుండా నడుచుకునే వ్యక్తి ధన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని నమ్మిన వారి మాటలను లక్ష్యం చేసే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదని. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తానంటున్నాడు. నువ్వు వినగలిగే స్థితిలో ఉండి దేవుని దగ్గర ఒక స్టూడెంట్ లాగా వస్తే దేవుడు నీకు బోధకునిగా ఉంటాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవుణ్ణి ఒక టీచర్గా నువ్వు స్వీకరిస్తే నువ్వు చాలా టీచింగ్స్ దేవుని నుంచి తెలుసుకోవచ్చు. ఆయన నీకు బోధించడానికి, నువ్వు వెళ్ళవలసిన మార్గము నీకు బోధించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గము దేవుడు నీకు తెలియపరుస్తాడు. తర్వాత చదవండి. నీ మీద దృష్టి ఉంచి, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు నీ మీద దృష్టి ఉంచుతానంటున్నాడు. దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీ మీద, నా మీద, మనందరి మీద ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకోవాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. మనం నమ్మిన దేవుడు ఆలోచన చెప్పే దేవుడు. ఆయన ఆలోచన కలుగజేసే దేవుడు. ఆలోచన కలుగజేస్తాడమ్మా. నువ్వు దేవుని వైపుకు చూస్తూ దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నీకు ఏం కలుగజేస్తాడు? ఆలోచన కలుగజేస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంతమందికి దేవుడు ఆలోచన చెప్పాడు? చెప్పిండా? దేవుడు ఏదైనా ఆలోచన నీకు ఇచ్చిండా? కొన్నిసార్లు దేవుడు ఆలోచనలు ఎవరి ద్వారా ఇస్తాడు చెప్పండి? వాక్యము ద్వారా. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఆలోచనలు కలుగుతాయి. ఏం చేస్తే మంచిది, నువ్వేం చేయట్లేవు, దేవుడు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడు అనే ఆలోచనలు దేవుని వాక్యం చదువుతుంటే నీ మనస్సులో వస్తూ ఉంటాయి. గత కొన్ని వారాలుగా కొన్ని దేవుని వాక్యం నేను ధ్యానిస్తుండగా అనేక ఆలోచనలు దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంతకుముందు చదివిన వాక్యములు అయినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని విషయములు దేవుడు నాకు నేర్పిస్తూ ఆలోచన కలుగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ఆలోచన కలిగజేస్తాడు. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. వింటున్నారా? ఆలోచనకర్తలు అంటే మనకు ఆలోచనలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండడము నీకు రక్షణకరం అంట. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. బట్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దెర్ ఇస్ సేఫ్టీ ఉండాలి అంటే నీ చుట్టూ ఎవరు ఉండాలమ్మా? బౌన్సర్లా?
ఎవరు ఉండాలి? కౌన్సిలర్స్ ఉండాలి. హల్లెలూయా. ఆలోచనకర్తలు అనేకులుంటే నీకు రక్షణ. నీ జీవితంలో రక్షణ లేని జీవితాలు జీవిస్తున్నావేమో. దానికి కారణం ఏంటి అంటే నీ చుట్టూ ఆలోచనలు చెప్పేవారు లేరు. నువ్వు ఎటు వెళ్ళాలో చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవారు లేరు. నీ జీవితంలో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండడం అనేది నీకు దీవెన. నా జీవితంలో సలహాలు ఇచ్చేవారు ఉండడము నాకు అదే గొప్ప దీవెన. దాన్ని డబ్బుతోటి మనం పోల్చలేము. దేవుడు మన జీవితంలో ఆలోచనకర్తలను ఇస్తాడు. ఆలోచనకర్తలు మనకు రక్షణ కలుగజేస్తారు. కొందరి సలహాలు తీసుకోకుండా కొన్ని ప్రయత్నాలు చూస్తే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఖచ్చితంగా నీ జీవితంలో ఓటమి చూస్తావు. ఖచ్చితంగా నీ జీవితంలో బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ కొందరి సలహాలు తీసుకుంటూ ఆలోచనకర్తల ప్రకారముగా మనం జీవితంలో ముందుకు తీసుకువెళ్తే మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాం. అదేవిధంగా మనకు రక్షణ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో రక్షణకర్తలు యేసు నామములో ఉందురుగాక. రక్షణకర్తలు నీ జీవితంలో ఉండాలి అంటే రక్షణకర్తలు కాదు, ఆలోచనకర్తలు ఉండాలి అంటే నువ్వు ఆలోచనకర్తల గురించి నువ్వు ఆలోచించాలి. వాళ్ళు ఇస్తున్న సలహాలను తీసుకునే స్థితిలో ఉండాలి. వింటున్నారా? ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు నువ్వు తీసుకునే స్థితిలో ఉండాలి. తీసుకునే స్థితిలో ఉండాలి. కొంతమందికి సలహాలు అంటే ఇష్టం లేదు. ఎవరైనా ఉన్నారు అట్లా? వాళ్ళేంది నాకు చెప్పేది, వీళ్ళేంది నాకు చెప్పేది అనిపించిందా? అనిపించలేదు? ఎవరికైనా అనిపించిందా? ఎవరైనా చిన్నోళ్ళు వచ్చి మనకు సలహా ఇస్తున్నారు అనుకో, ఏమనిపిస్తుంది? అరే ఏంద్రా, నువ్వేంద్రా నాకు చెప్పేది అన్నారా? అనలేదా? కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా. దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆలోచనకర్తలు అంటే చిన్న చిన్న పిల్లల మాటలు వినాలని కాదు నేను అనేది, కానీ దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని మనం లక్ష్య పెడితే ఇంకా ఎక్కువగా దేవుడు మాట్లాడతాడు. కొందరు పెద్దవారి మాట వినడము మనకి దీవెన, రక్షణ. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు సమస్యలు తెచ్చుకుంటారు, ఇబ్బందులు తెచ్చుకుంటారు కదా. అరే అటు పోకురా పడతావు అంటే ఈయన వింటడా? వీళ్ళ మాట ఏం తినేది అనేసి పోతాడు. కింద పడ్డాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అటు పోవద్దురా అని మా తల్లిదండ్రులు చెప్తే వినలేదు, పడ్డాక తెలుసుకున్నాడు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. హల్లెలూయా. రీసెంట్గా కూడా దేవుడు ఆలోచనలు మనకు కలుగజేస్తూ ఉంటాడు. వాక్యం చదవడం ద్వారా, దేవుని సేవకుల ద్వారా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడే నీ మనస్సులోని, నీ హృదయంలో ఆలోచనలు కలుగజేస్తూ ఉంటాడు, తలంపులు కలుగజేస్తూ ఉంటాడు. వింటున్నారా? నువ్వు దేని గురించి అయినా ఆలోచిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ అయ్యా ఏం చేయాలి, ఎలా జీవించాలని దేవుని మీద ఆధారపడినప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలను బట్టి మళ్ళీ దేవుడు వాటిని దృఢపరిచి ఆ వచ్చిన ఆలోచన దేవుని వాక్యానుసారంగా ఉందా అని నువ్వు కన్ఫర్మ్ చేసుకొని వాటి ప్రకారం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఆలోచనలు కలుగజేస్తాడు. ఒక ఆలోచన నీ జీవితంలో దేవుడు ఇస్తే ఆ ఆలోచన నీ జీవితం అంతటిని కూడా మార్చగలిగింది ఉంటుంది. కొన్నిసార్లు కావాల్సింది ఆలోచనే. చిన్న ఆలోచన వస్తే నీ జీవితం మారిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న ఆలోచన లేక మన జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఓసారి ఒక మంచి కార్ కొనుక్కున్నారంట ఒక ఫ్యామిలీ. ఒక కాస్ట్లీ కార్ కొనుక్కొని దాన్ని వేసుకొని వెళ్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఆగిపోయిందంట. వింటున్నారా? ఆగిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకొకటి ఏంటి అంటే ఇది లేటెస్ట్ మోడల్ కార్, దీన్ని రిపేర్ చేయడం కూడా అందరికీ రాదు, కొత్త మోడల్ అంట. అయితే ఎవరికి రాని బండి, ఎవరు రిపేర్ చేయలేని బండి, ఏం చేయాలో అర్థం కావట్లే. అయితే అంతలో దారిలో ఒక అతను వెళ్తూ ఉన్నాడంట కారులో. ఆయన ఈ కారు ఆగిపోవడం చూసి దిగి వచ్చి ఏమైందంటే సార్ ఇట్లా రిపేర్ వచ్చింది, పని చేయట్లేదు అని అంటే
ఆయన ఆ కార్ యొక్క దాన్ని ఓపెన్ చేసి ఏదో చేసిండంట. చేసేసి స్టార్ట్ చేయమంటే ఈయన వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిందంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అర్థం కాలే, ఎట్లా ఇది ఎవరికి అర్థం కాదు కదా, ఈ కొత్త మోడల్ మీకు ఎట్లా అర్థమైంది సార్ అంటే ఆయన అన్నాడంట, ఈ కార్ నువ్వు ఏదైతే కొన్నావో ఆ కార్స్ కంపెనీ యొక్క ఓనర్ని నేనే అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ మోడల్ ఇంకా రాకముందు నుండే ఈ మోడల్కి ఏ విధంగా ఇంజన్ బిగించబడుతుంది, ఏ విధంగా ఈ కారు డిజైన్ చేయబడింది అంతా కూడా నాకు తెలుసు. ఒక చిన్న ఆలోచన, ఆయన వచ్చి ఒక పని చేయంగానే ఆ కారు ప్రారంభమైంది. మన జీవితంలో కూడా కావాల్సింది దేవుడి నుంచి కొన్నిసార్లు చిన్న ఆలోచనే, దాని కొరకు నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. ఆ చిన్న ఆలోచన గురించి నువ్వు కనిపెట్టే స్థితిలో ఉండాలి. రీసెంట్గా ఏదో పని చేస్తూ ఉన్నా, సడన్గా దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన? వచ్చే సంవత్సరం ఏమి చేయాలనే ఒక ఆలోచన దేవుడు నాకు కలగజేశాడు. అరే ఇది చేస్తే బాగుండని సడన్గా ఒక ఆలోచన తట్టింది. దేవుడు మనకు ఆలోచన కలగజేస్తాడు. మీ జీవితంలో కూడా రాబో సంవత్సరం గురించి దేవుడు ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. రేపటి గురించి నీకు దేవుడు ఆలోచన కలుగజేస్తూ ఉంటాడు. ఏమి చేయాలనే దాని గురించి దేవుడు నీకు ఆలోచన కలుగజేస్తూ ఉంటాడు. వాటిని నువ్వు జ్ఞాపకం ఉంచుకొని వాటిని ధ్యానించి దేవుని వాక్యమును నువ్వు చదువుతున్న కొలది ఆలోచనలు దృఢపడి నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనందరి జీవితంలో దేవుని ఆలోచనలు మనం పొందుకొందుముగాక. దేవుడు ఆలోచన కలుగజేస్తాడు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎవరైనా ఆలోచన చెప్తున్నారంటే సంతోషంగా తీసుకోండి. వింటున్నారా? ఎట్లా తీసుకోవాలి? సంతోషంగా తీసుకోవాలి. ఆలోచనను నువ్వు గౌరవించినప్పుడు ఇంకొక ఆలోచన చెప్తారు. నువ్వు చెప్తున్న ఆలోచనను తిరస్కరించావనుకో, నీకు ఆలోచనలు చెప్పేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. వింటున్నారా? ఎవరైనా నీకు ఆలోచన చెప్పినప్పుడు ఏం చేయాలి? సంతోషించి ఆ మాట ఆలోచన వినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇంకొక ఆలోచన వాళ్ళు ఇస్తారు. ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఏ విధంగా పనిచేస్తుంటారో తెలుసా? ఒకవేళ నేను ఎవరికైనా ఆలోచన ఏదైనా సలహా ఇచ్చాను అనుకో, ఆ వ్యక్తి ఆ సలహాను పాటిస్తుంటే ఇంకా అతని జీవితం ముందుకు వెళ్ళాలి, ఇంకా అభివృద్ధి చెందాలని నాకు ఇంకా ఎక్కువ కోరిక ఉంటుంది. వింటున్నారా? ఎందుకు? నేను చెప్పిన మాట అతను వింటున్నాడు కాబట్టి నేను మంచి సలహాలు ఇవ్వాలి, అతను మంచి స్థితిలో ఉండేటట్టుగా మంచి సలహాలు ఇవ్వాలని నేను ఇంకా ఆలోచన చేస్తూ ఉంటా. కొందరికి సలహాలు ఇవ్వలేని పరిస్థితిలోనికి వెళ్తాం. ఎందుకు అంటే వాళ్ళు మనం ఇచ్చిన సలహాను తీసుకోరు. హల్లెలూయా. మనమందరం సలహాలు తీసుకునే బిడ్డలంగా ఉందుముగాక. సలహాలు ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని వాక్యం ధ్యానిస్తుంటే. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటుంటే నీకు సలహాలు వస్తూ ఉంటాయి. వింటున్నారా? ఆదివారం వచ్చి వాక్యం వింటున్నావు, శ్రద్ధగా వాక్యాన్ని వింటుంటే నీ జీవితంలో ఉపయోగపడే ఏదో ఒక సలహా దేవుడు నీకు తెలియకుండానే అనుగ్రహిస్తాడు. ఆ సలహా నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. అది నీ జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. ఒకతను చర్చికి వచ్చాడంట, ఒక ప్రాజెక్ట్ ఆయన ముందుంది, 50 లక్షల ప్రాజెక్టు. అయ్యా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా అని దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం ద్వారా ఆ ప్రాజెక్ట్ తీసుకొని దేవుడు మాట్లాడాడంట. ఆ ప్రాజెక్ట్ తీసుకొని 50 లక్షలు వచ్చినాయంట. హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేసిండు తెలుసా? నాకు ఇంత లాభం వచ్చింది కదా అని పాస్టర్ కుటుంబానికి ఒక ఇల్లు తీసి ఇచ్చిండంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుని ఆలోచనలను మనము తీసుకునే స్థితిలో ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా యేసు ప్రభు గురించి ఇంకేం తెలియపరిచింది చూడండి. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు ఆయన. దేవుని యొక్క బలమును నువ్వు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం. 15. నీవు ఐగుప్తు దేశమందు
దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసుకొనుము. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన సేవకుల ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత నిన్ను రక్షించాడు, విడిపించాడు, రప్పించాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు బానిసలుగా ఉన్నారు. వాళ్ళను దేవుడు ఆయన బాహుబలము చేత విడిపించాడు. హల్లెలూయా. మన దేవుని యొక్క సామర్థ్యమును తెలుసుకోవాలి. దేవుడి యొక్క సామర్థ్యమును అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకోవాలి. అందుకే అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే, మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. ఆయన సమస్తమును చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడను తెలుసుకోవాలి. అందుకే దేవుడు తను ప్రత్యక్షపరచుకొని తెలియపరుస్తూ ఉన్నాడు అబ్రహాముకి, నేను సర్వశక్తి గల దేవుడను. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అబ్రహాముకి? 99 సంవత్సరాలు. ఈ రోజులలో 99 అంటే రేపు మాప అన్నట్టే ఉంటుంది కదా. 99 సంవత్సరాలకి ఏం బలం ఉంది ఇప్పట్లో. 50 సంవత్సరాలు దాటితేనే అయ్యా కాలు నొప్పి, చేయి నొప్పి. ఆ రోజులలో బలంగా ఉండేవారు. ఈరోజు కూడా చాలా తక్కువ మంది మనం అంత బలాన్ని చూస్తూ ఉన్నాం. కొంతమంది 100, 110 లోపు జీవించిన వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. కానీ ఎటు తిరిగి చాలా వీక్ అయిపోతుంటారు అంత ఏజ్ వచ్చేసరికి. 99 సంవత్సరాలు అంటే ఆ రోజులలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతుషెల అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 900, ఎగ్జాక్ట్గా నాకు కూడా గుర్తులేదు, 900 చిల్లర. ఎన్ని? 900 సంవత్సరాలు బ్రతకడం అంటే ఏంది చిన్న విషయమా? ఎంతమంది పిల్లల్ని చూసి ఉంటాడు ఆయన? ఆయన పిల్లలు, తాత, ముత్తాత, ఇంకా తాతకు ముత్తాత. ఆ రోజులలో బ్రతికేవారు. మెల్లమెల్లగా కాలక్రమేణా ఆయుష్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. 99 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకు దేవుడు ఏమని ప్రత్యక్షపరచుకున్నాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడు, నువ్వు నమ్మాలి. ఎందుకు చెప్తున్నాడు అంటే, అబ్రహాం ఆ మాట నమ్మాలని. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, నీకు 99 సంవత్సరాలప్పుడు నేను కుమారుణ్ణి ఇస్తున్నాను అని చెబితే ఈయన నమ్మే అవకాశం ఉందా? ఇంక అయిపోయింది. ఈయనకి అంతా నమ్మకాలన్నీ పోయినాయి కదా. నమ్మకం ఏమన్నా ఉంటుందా? 99 సంవత్సరాలు. ఇంకా శారమ్మకి ఎన్ని? ఆమెకి 90. పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. ముసలమ్మ తెల్ల జుట్టు వేసుకొని, ఈ రోజులలో కొంతమంది తెల్ల జుట్టు లేనంత మాత్రాన వాళ్ళు యంగ్ అనుకోకండి. నేను ఇట్లనే అనుకున్నా. ఒకతను ఈరోజే యంగ్ అయిపోయాడు. వస్తూ ఉంటే దారిలో, ఇంత యంగ్ ఎట్లా అయిండు అన్నీ చూస్తే తలకి ఏమేసాడు? గోద్రేజ్ అంట, ఇండికా, ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళు నిజంగానే యంగ్ కనిపిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఆ వయస్సులో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అని నమ్మాలి అంటే దేవుని యొక్క గుణలక్షణాలు అబ్రహాంకి తెలవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, సమస్తము చేయగలిగిన దేవుణ్ణి నేను అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే విశ్వాసం కలగాలి. విశ్వాసం ఉంచి దేవుని వైపుకు చూస్తే దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు తెలుసుకోవాలి. సర్వశక్తిమంతుడని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ ముందు అసాధ్యమైన పని, అసాధ్యమైన కార్యం ఉన్నా కానీ నువ్వేం నమ్ముతావు అంటే, నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. చాలామందిలో అలాంటి విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క సామర్థ్యం వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. జరగదులే, ఇది మారదులే, ఇది అవ్వదులే అని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవునికి సమస్తము సాధ్యం అనేది నువ్వు నమ్మాలి. ఒక దైవజనుడు ఇట్లనే మీటింగ్స్లో ప్రార్థన చేస్తూ స్వస్థత ప్రార్థనలు చేస్తాడంట. అయితే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఒక స్వస్థత, ఒక గొప్ప అద్భుతం ఏం జరిగిందంటే, ఒక వ్యక్తికి కడుపులోనో ఏదో తీసేశారంట, ఏదో పార్ట్, కరెక్ట్గా గుర్తులేదు నాకు, లంగ్సే అనుకుంటా. ఒక లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే ఒకటి తీసేయడమో ఏదో జరిగిందంట. స్వస్థత పొందిన తర్వాత వెళ్ళి చెకప్ చేసుకుంటే తీసేసినది మళ్ళీ రూపించబడి వచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోయారంట. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. పుట్టుగుడ్డువాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా దావీదు కుమారుడా నాకు చూపియ్యా అంటే దేవుడు అనుగ్రహించాడా లేదా? ఆపరేషన్ చేసిండా? ఇట్రా సర్జరీ చేయాలి అని ఏమేమి తీసుకొని, బ్లేడు, సర్జికల్ బ్లేడు, ఇంకేం తీసుకోవాలి ఐ ఆపరేషన్కి? ఇవన్నీ లేవు ఆ రోజులలో. పుట్టుగుడ్డు వ్యక్తికి చూపు రావడం అనేది గొప్ప కార్యం. కుష్ఠరోగం తొలగిపోవడం అనేది ఆశ్చర్యం. ఎట్లయితుంది అనేది నాకు కూడా తెలీదు. మనల్ని సృజించిన దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు నేను నమ్మాలి. హల్లెలూయా. దేవుడు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, ఎలాంటి రోగమునైనా బాగు చేయగలిగిన దేవుడు, ఎలాంటి సమస్య నుండైనా నిన్ను విడిపించగలిగిన సమర్థుడని నువ్వు నమ్మాలి. నీ సమస్యకు పరిష్కారం దేవుడు చూపించగలడని విశ్వాసముతో దేవుని శరణు కోరితే దేవుడు నీ జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ముందుకు రావాలి. విశ్వాసం కలిగి నువ్వు ముందడుగు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. అదే ఇక్కడ అబ్రహాముకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన గురించి ఇంకేముంది చదవండి. సమాధానకర్తయగు అధిపతి. స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడు ఏమనుగ్రహిస్తాడు అంటే సమాధానం అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడు? సమాధానం. ఈ జీవితంలో నీకు కావాల్సింది ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి ఏంటి అంటే సమాధానం. శాంతి సమాధానం లేదనుకో, నీ జీవితంలో ఏమున్నా కానీ ప్రయోజనం ఉండదు. సమాధానం ఉండాలి. సమాధానకర్త యొక్క అధిపతి మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 14:27 చూడండి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్న మాట, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. బ్రాకెట్లో ఏముంది? లేక సమాధానము. శాంతి లేదా సమాధానము. పీస్ ఐ లివ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ అంటు యూ. స్తోత్రం, హల్లెలూయా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. ఏ శాంతి ఇస్తాడంట? ఆయన శాంతి మనకి ఇస్తాడు. యేసయ్య శాంతి మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. శాంతి కావాలి మన జీవితంలో, సమాధానం కావాలి. కొందరి జీవితంలో డబ్బులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఉంటాయి, కానీ ఉండనిది ఏందో తెలుసా?
సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. పొద్దున్న లేస్తే అరుపులు, గొడవలు, కొట్లాటలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఏడుపులు, ఇంకేముంటాయి, కేకలు, అరుపులు. కదా, కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా పరిస్థితి మీ జీవితంలో వచ్చిందా? వచ్చినవారు హల్లెలూయా. నా జీవితంలో ఏ పరిస్థితి రాలేదన్నవారు హల్లెలూయా. చూడు, ఒక్కరు కూడా చెప్పలేరు, ఎందుకంటే అందరి జీవితాల్లో వస్తాయి. కొన్నిసార్లు బీపీ పెరిగిపోతుంది కాదా, హై బీపీలు, కొంతమందికి లో బీపీలు. వాళ్ళు తిట్టంగానే వీళ్ళు డిస్కరేజ్ అయిపోయి, నీరసం అయిపోయి, చెమటలు పోసి వీళ్ళకి లో బీపీ. అరిసెట్ ఆయనకి హై బీపీ, పడేటోళ్ళకి లో బీపీ, ఈ వినేటోళ్ళకి కొన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకో, పిల్లలకి అబ్బాయి ఏందిరా బాబు, ఏం చేయాలి? మధ్యలోకి పోయి డాడీకి ఏమైనా చెప్తే ఆయన కొడతాడు, ఇటు వచ్చి మమ్మీని ఏమన్నా అంటే ఆమె తిడుతుంది, అటు పోవాలా ఇటు పోవాలా, రేపు ఎగ్జామ్ ఉంది ఏం రాయాలి, ఎగ్జామ్లో మా అమ్మ నాన్న కొట్టుకున్నారని రాయాలా. కొన్నిసార్లు అర్థం కాదు, సమాధానం ఉండదు. కాదు, కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని బట్టి సమాధానం ఉండదు. వీడు చెప్తే వినడు, వెళ్ళొద్దన్న కాడికి వెళ్తూ ఉంటాడు, అది చేయొద్దంటే ఇది చేస్తాడు. సమాధానం లేని పరిస్థితులు. దేవుడు ఏం కలుగు చేస్తానంటున్నాడు అంటే సమాధానం ఇస్తాడు. ఎలాంటి సమాధానము అంటే ఆయన సమాధానమే మనకి ఇస్తా అంటున్నాడు హల్లెలూయా. తర్వాత చదవండి, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు దేవుని సమాధానము, పరలోక సంబంధమైన సమాధానం. స్తోత్రం హల్లెలూయా. ఎలాంటి పరిస్థితినైనా కానీ తట్టుకునే సామర్థ్యము, అలాంటి సమాధానం నీకు ఇస్తాడు. దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ నీ జీవితంలో దేవుడు సమాధానం అనుగ్రహించి ఆ పరిస్థితి నుండి నిన్ను బయటపడేయడానికి ఇష్టపడతా ఉన్నాడు హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమాధానం అంటే జవాబు కాదు, పీస్ హల్లెలూయా. మనశ్శాంతి, నెమ్మది. ఎంతమందికి నెమ్మది కావాలి? యేసు నామములో ఎత్తిన ప్రతి ఒక్క హస్తమునకు నెమ్మది కలుగునుగాక. ఎంతమందికి శాంతి, సమాధానం కావాలి? హృదయంలో సమాధానం కావాలన్న వారికి ఈ క్షణమే దేవుని సమాధానం అనుగ్రహించబడునుగాక. మీ హృదయంలో నెమ్మది కలుగునుగాక. దేవుడు సమాధానం ఇస్తాడు. నీ హృదయమును వెరవనీయకుడి, కలవరపడనీయకు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు కలవరపడక అని చెప్పండి. కలవరపడద్దు. మళ్ళీ చెప్పండి, ఎవరో కలవరపడుతున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్పండి, కలవరపడద్దు అని చెప్పండి. నీ పరిస్థితి ఎట్లున్నా నువ్వు కలవరపడకను చెప్తున్నారా? ఇంకో సైడ్ వాళ్ళకి చెప్పండి. కొంతమంది కలవరాలతోటి దేవుని మందిరానికి వస్తారు. హృదయం అంతా కలవరం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది ఏం చేయాలి, ఇదేం చేయాలి, ఈ పరిస్థితి ఎట్లా, ఆ పరిస్థితి ఎట్లా. దేవుడు నీకు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు, నీ హృదయమును కలవరపడనీయకు, వెరవనీయకు, భయపడకు, కలవరపడాల్సిన అవసరము లేదు. నీ హృదయం కలవరపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. స్తోత్రం హల్లెలూయా. సమాధానం కలిగి నువ్వు జీవించాలి. హృదయంలో నెమ్మది ఉండాలి. నిన్నటి దినం ఒక విషయం విన్నా. ఇద్దరు భార్యాభర్తలు గొడవ అయిందంట. ఆ భర్త ఏదో తాగుతా అంటే నువ్వేం తాగేదని ఏమో తాగింది విషయం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని నమ్మిన వాళ్ళు.
ఎంత బాధ. దేవుని కృపను బట్టి కండిషన్ నార్మల్గానే ఉందంట, ఏదో బెదిరేయడానికి కొంచెం దాగినట్టుంది. ఎంత బాధాకరమైన పరిస్థితి. సమాధానం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, దేవుడు నా పరిస్థితి మారుస్తాడని నమ్మకం లేదు, దేవునిలో బలంగా ఉంటారంటే అది కూడా లేదు. సమస్యలు శోధనలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, అన్నీ మంచుకున్నప్పుడు దేవుడు వద్దు. దేవుడు ఎందుకు? ఇంకా డబ్బులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటే చాలు, అవన్నీ కూడా నీకు సమాధానం ఇవ్వలేవు. స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి ఉండే అపోహ ఇదే, డబ్బులు ఉంటే నాకు సమాధానం ఉంటుంది. లేదు, డబ్బులుంటే సమాధానం ఉండే పని అయితే కోటీశ్వర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకంటే సమాధానం లేదు, ఏం చేయాలో ఆలోచన లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో తోడు లేరు, ఎవరి వైపుకు చూడాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ప్రాణం వారు తీసుకుంటున్నారు. కాఫీ డే ఓనర్, కాఫీ డే ఫౌండర్, గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి కారులో డ్రైవర్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళొద్దామని తీసుకొని వెళ్ళి ఒక బ్రిడ్జ్ దగ్గరనేమో దిగేసి నువ్వు ఇంటికి వెళ్ళాలన్నాడంట, నేను వస్తానని చెప్పి. తర్వాత అక్కడి నుంచి బ్రిడ్జ్ మించేమో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు. సమాధానం కావాలి. సమాధానం కావాలి అంటే సమాధానకర్తయగు అధిపతి నీ జీవితంలో కావాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నిజమైన సమాధానం ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసయ్య ద్వారానే. ఆయన మాత్రమే నీ జీవితంలో సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ధనం వెంట, పలుకుబడి వెంట, ఈ లోకంలో ఉన్న అందచందాల వెంట నువ్వు పరిగెడుతూ ఉన్నావేమో, అవే నాకు ముఖ్యం అనుకుంటున్నావేమో, అవి ఉంటే నా జీవితంలో అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నావేమో. కాదు, యేసయ్య లేకుంటే నీ జీవితంలో ఏమున్నా కానీ అది వ్యర్థం, వ్యర్థం. నువ్వు యేసయ్యని కలిగి ఉంటే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసయ్యని కలిగి ఉంటే శ్రమలైనా కానీ నువ్వు సంతోషంగా భరిస్తూ ఉంటావు. రీసెంట్గా ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లుంది పరిస్థితి, మా భర్త కొంత ఇబ్బంది చేశాడు, కొట్టాడని తెలియపరుస్తూ ఉంది. అమ్మ ఏం కాదు, ధైర్యంతో ఉండు అని తెలియపరిచాను. తెలియపరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇట్లా పట్ల చేయడం కరెక్ట్ కాదు కదా అని ఆవేదన, కోపం కూడా వస్తుంది. మళ్ళీ లాస్ట్కి ఇదంతా విని నాకు ఏం చెప్పాలనిపించిందంటే, ఇంతగా చేసినా కానీ నువ్వు మళ్ళీ ప్రేమగా ఉండు. సాధారణంగా ఇంత చేసినందుకు నువ్వు ఎట్లా రియాక్ట్ కావాలి? రివర్స్ ఉండాలి. కానీ ప్రేమగా డీల్ చేయడానికి చూడు, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి ఆయన వైపుకు చూస్తూ వెళ్తున్నప్పుడు మన జీవితంలో సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రమల్లో కూడా నీకు సమాధానం ఉంటుంది. ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నా కానీ దేవుని సమాధానం వస్తుంది. నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుని సమాధానం నీకు ఉంటుంది. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. దేవుడు తొలగించాడా? నువ్వు ఇది వెళ్ళాలి, ఈ శ్రమ గుండా వెళ్ళాలని చెప్పాడు. అదంతా కూడా యేసయ్య సమాధానంతో వెళ్ళాడు. కష్టమే, ఇబ్బందే, బాధే, అయినా కానీ దేవుడు సామర్థ్యమునిచ్చాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. మన సామర్థ్యం అధికమవునుగాక. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే సామర్థ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు అనుగ్రహిస్తాడమ్మా, ఎందుకంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. షాలోమ్ అంటే అర్థం ఏంటి? శాంతి. మన చర్చి పేరు కదా, షాలోమ్ ఆశ్రమం చర్చ్ అంటే శాంతి, శాంతికర్త అయిన దేవుడు, మన సమాధానకర్త అయిన, సమాధానం ఇచ్చే దేవుడు. మనందరి జీవితంలో షాలోమ్, శాంతి అనుగ్రహించబడునుగాక. తర్వాత చదవండి. నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి.
మనం నమ్మిన దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా? మీ పక్కన వాళ్ళని అడగండి. నీకు తెలియలేదా అని అడగండి. మళ్ళీ అడగండి, నీకు తెలియలేదా అని అనండి. తర్వాత నీవు వినలేదా? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు వినలేదా అని అడగండి. ఇంతకేంది అసలు? తెలియందేంది, వినందేంది? తర్వాత చదవండి. బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. బూది గంతములను సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడు. ఆయన యెహోవా నిత్యుడగు దేవుడు, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఎవర్ లాస్టింగ్ గాడ్. నిత్యత్వం, నిత్యము అంటే ఏంటి? ఇక్కడైతే ఏం రాయబడింది? ఎవర్ లాస్టింగ్ గాడ్ అంటే నిత్యుడగు దేవుడు. నిత్యము నిలిచేవారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. నిత్యుడగు దేవుడు ఆయన. నిత్యుడగు దేవుడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీకు తెలియదా? నువ్వు వినలేదా? నీవు నమ్మిన దేవుడు యెహోవా నిత్యుడగు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు నిత్యుడైన దేవుడు. ఆయన నిత్యుడు అంటే ఎల్లవేళలా ఉండేవాడు, ఎల్లవేళలా ఉండేవాడు. ఇక్కడ నిత్యుడగు దేవుడు అంట. అక్కడ యేసు ప్రభు గురించి ఏం రాయబడింది అంటే నిత్యుడగు తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవునిగానే కాదు, నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనకు తండ్రి, నిత్యుడగు తండ్రి అంట. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే ఈ లోక సంబంధమైన తండ్రుల్లాగా కొంతకాలమే మనల్ని చూసుకునే వాడు కాదు. నిత్యము నీకు తండ్రిగా ఉండి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా కదా. మన జీవితంలో తండ్రి కావాలా వద్దా? అందరి జీవితంలో తండ్రి కావాలి. కొంతమందికి తండ్రి లేని వాళ్ళకు ఆ లోటు తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. కొంతమందికి చిన్న వయసులోనే తండ్రులు ఉండరు, వాళ్ళకి ఎంతో బాధ, ఎంతో దుఃఖం. వేరే వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు మరణం ద్వారా కావచ్చు, లేదంటే కొన్నిసార్లు తల్లిని పిల్లల్ని విడిచిపెట్టి తండ్రులు వెళ్ళిపోయినప్పుడు పిల్లలకి ఎంతో బాధ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటా ఉంటాయి. మెల్లమెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాళ్ళే సొంతగా జీవించడం నేర్చుకుంటూ ఉంటారు. ఎంతో కష్టకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ లోక సంబంధమైన తండ్రుల్లాగా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, తండ్రి కాదు. ఆయన నిత్యుడగు తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఎల్లవేళలా నిన్ను నడిపించి నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా తండ్రులు మారుతూ ఉంటారు. ఎట్లా అంటే తండ్రి స్థానంలో ఉండేవారు. కొన్నిసార్లు స్కూల్ దాకా మనల్ని మన తల్లిదండ్రులు పెంచుతారు. తర్వాత కొన్నిసార్లు హాస్టల్కి, లేదంటే ఇంకా ఎవరైనా ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు తల్లిదండ్రులుగా మనల్ని చూసుకుంటూ ఉంటారు. అంటే తండ్రి ఒక స్థానం తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మనకి రిలేటివ్స్ కావచ్చు, కొన్నిసార్లు గార్డియన్స్ కావచ్చు. వాళ్ళు మనకి తండ్రిలాగా మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ మనల్ని సంరక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. అయితే దేవుని గురించి తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన తండ్రిలాగా కాదు, ఆయన నిత్యుడగు తండ్రి. అదేవిధంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక కుమారుడు తన తండ్రిని చేపనడిగితే పామునిచ్చునా, రొట్టెనడిగితే రాయినిచ్చునా అని ఈ లోక సంబంధమైన తండ్రి గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారా పిల్లల్ని? చూసుకుంటారు. సాధారణంగా వాళ్ళ రొట్టె అడిగిరని అనుకో, ఇస్తారా ఇయ్యరా?
అంటే అన్నం పెట్టమంటే పెడతారా? వాళ్ళకి ఏమైనా అవసరం ఉందంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు కొన్నిసార్లు ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు పిల్లలకి. వాళ్ళ పాటలు వాళ్ళు పాడతారు, బయటికి వెళ్ళేసి వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం అది ఇది. మా డాడీ మేము ఎప్పుడు అడిగినా కానీ లేవన్న పరిస్థితులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయంటే ఏదో ఒకటి చేస్తాడు, ఎవరిని అడగడమో ఏదో విధంగా సమకూర్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే ఆ విధంగా సమకూరుస్తుంటే దేవాతి దేవుడు మనకు తండ్రిగా ఉంటే మనల్ని నడిపించడా? ఈ క్రిస్మస్ మాసంలో దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ అవసరతలు దేవునికి తెలియపరచవచ్చు. అందుకే ఆయన తండ్రిలాగా మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. వింటున్నారమ్మా? తండ్రిని అడగడం ఈజీనా? స్కూల్లో లేదంటే రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని అడగడం ఈజీనా చెప్పండి? ఏదైనా అవసరం ఉందమ్మా, ఇప్పుడు రిలేటివ్స్ ఇంట్లో ఉన్నావు, అక్కడ ఉన్న వాళ్ళని అడగడం ఈజీనా? మన తల్లిదండ్రులని అడగడం ఈజీనా? అంతే కదా. వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా కానీ కొన్ని అడగలేం, కొన్ని చేయలేం. అదే మన తండ్రి అనుకో, ఫోన్ చేస్తావు, డాడీ అరే లేవురా చూస్తా అన్నా కానీ నాకు ఇప్పుడే కావాలి, నాకు ఈరోజే కావాలి. ఎందుకు అంటే ఆయన మనకు తండ్రి. హల్లెలూయా. తండ్రిగా నువ్వు ఆయనను చూస్తూ ఉన్నావు. అదేవిధంగా ఆ తండ్రి నిన్ను ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా నిన్ను చూసినప్పుడు నీ పట్ల ఒక సపరేట్ ప్రేమ ఉంటుంది. వింటున్నారా? ఈ లోకంలో ఉన్నవారికి అలాంటి ప్రేమలు ఉండవు. ఈ లోకంలో ఉన్నవారు అలాంటి బాధ్యత నీ పట్ల తీసుకోరు. కానీ దేవుడు నీకు తండ్రిగా ఉండి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే తండ్రి యేసయ్య ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. వింటున్నారా? నీ జీవితంలో తండ్రిగా ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, తండ్రికి విరుద్ధంగా అంటే దేవునికి విరుద్ధంగా నువ్వు అనేక కార్యములు చేసి దేవుణ్ణి బాధ పెట్టున్నావేమో, అయినా కానీ దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి నా కుమారుడు నా కుమార్తె ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది తండ్రి ప్రేమ. వేరే వాళ్ళు అయితే అట్లా చేయరు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆయన నిత్యుడగు తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు గురించి అనేక విషయాలు తెలియపరచబడ్డాయి. ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఎలాంటి వాడమ్మా? అందరం చెప్దాం. ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. ఇంకా ఆలోచనకర్త. ఏంటి? ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్పడానికి ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది నువ్వు గుర్తుంచుకోవాలి. అసాధ్యమైన పనులు నీ ముందున్నప్పుడు నీకు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. పరిస్థితులను బట్టి ఈ పరిస్థితి బాగలేదు, ఈ పరిస్థితి అసాధ్యమని ఆ పరిస్థితిని బట్టి నువ్వు వెళ్ళకూడదు. దేవుని నడిపింపు ద్వారా అసాధ్యమైన కార్యములు కూడా నువ్వు సాధ్యపరిచే స్థితిలో ఉండాలి. నీ జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవరు? నీ పక్షంగా దేవుడు ఉంటే నీకు విరోధంగా ఎవరు నిలబడలేరు. నువ్వు అది నమ్మాలి. తర్వాత బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. నిత్యము ఆయన నిలిచి నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమాధానకర్తయగు అధిపతి. జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిశువుగా రాకముందు నుండే కుమారుడైన దేవునిగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారుడు, ఆయన దేవుడు. మన జీవితంలో అది అర్థం చేసుకుంటే మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. వింటున్నారా? నువ్వు దేవుని కుమారుడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పండి.
తక్కువ అంచనా వేసుకోకని చెప్పండి. నువ్వు దేవునికి కుమారుడవు, కుమార్తెవి, నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పండి, అందరికీ వస్తుంది. నువ్వు దేవుని బిడ్డ. నీకెవరు తోడుగున్నారో తెలుసా? దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళని చూసే కొన్నిసార్లు మనం ధైర్యం తెచ్చుకుంటాం కదా. ఏదైనా గొడవకు పోతున్నాం అనుకో, నీ పక్కన ఇద్దరు పోలీసులు ఉంటే ఏం చేస్తావు? ఇక రెచ్చిపోతూ ఉంటావు. ఎవరు వస్తారు? రండ్రా చూసుకుందాం, నువ్వో నేను. వెనక ఎవరు ఉంటారు? పోలీసులు. వాళ్ళు ఏదైనా పని కాటి పోయిర్రు అనుకో, ఉండండి, ఈయనే ఉండండి, ఏడికి పోకండి, వస్తాం మళ్ళీ అని నువ్వు వెళ్తావు. ఎందుకు? వాళ్ళు లేరు కదా. కుక్కలు కూడా అట్లనే చేస్తుంటాయి చూడండి. ఓనర్ ఉన్నంతసేపు భలే అరుస్తాయి. అన్ని కుక్కలు కాదు, కొన్ని ఎక్కువ శాతం. బొచ్చు కుక్కలు ఉంటాయి చూసిరా, బౌ 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 అని అరుస్తుంటాయి ఎవరైనా వస్తే. ఎప్పటిదాకా అరుస్తాయంటే వాళ్ళ ఓనర్ పక్కన ఉన్నంతసేపే. ఓనరు పక్కకి వెళ్ళగానే ఇవేం చేస్తాయో తెలుసా? ఇక్కడ పోయి ఒక కడ కూర్చుంటాయి. ఎవరు వస్తే నాకెందుకు, వాడు వచ్చి నన్ను కొట్టిండు అనుకో, నేను చచ్చిపోతానని దానికి తెలుసు, అందుకే జోలికి రావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. నేను అనుకున్న పోలీసుల దగ్గర ఇంకా గన్ ఉందని తెలిసిందనుకో, ఇంకా మామూలు పౌరుషం ఉండదు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని పక్షమున ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నిన్ను విడిపిస్తాడని నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ క్రిస్మస్లో దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క సామర్థ్యం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందరం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. వీలైన వారందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. అది మన దేవుని యొక్క బయోడేటా. హల్లెలూయా. అది దేవుని యొక్క విషయములు ఆయన పుట్టకముందే తెలియపరచబడింది. నిత్యుడగు తండ్రి జన్మించబోతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఈ లోకమునకు రాబోతా ఉన్నాడు. మన జీవితంలో సమాధానం ఇచ్చి మనల్ని బ్రతికించే దేవుడు రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా రాయబడింది. వాళ్ళైతే ఎదురు చూడడం మాత్రమే సరిపోయింది. మనకు ఆయన గురించి తెలుసుకోవడము, ఆయన రక్షణను పొందుకునే గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని మీద ఆధారపడి జీవించే స్థితిలో ఉంటున్నామా? అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్య, నా జీవితంలో తండ్రి నీవు ఆశ్చర్యకరుడు అని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి. నా జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఇది జరగదు, ఇది సాధ్యం కాదనుకుంటున్నావు, నువ్వు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆశ్చర్య రీతిలో నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించబోతా ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను బయట పడేయగలిగిన సమర్థుడు. ఆయన ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. నీటిని ద్రాక్షారసంగా ఎలా మారుస్తారు అంటే మనుష్యులకు సాధ్యం కాదు, దేవాతి దేవునికి సాధ్యం. ప్రార్థన చేయండి. అదేవిధంగా ఆయన సమాధానకర్త అయిన దేవుడు. నీ జీవితంలో సమాధానం లేదేమమ్మా? ఒకవేళ నీ జీవితంలో సమాధానం కావాలి అంటే నీ పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదేమో. నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నావేమో.
యేసయ్య నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో సమాధానం కావాలి అంటే, ఏదైనా పరిస్థితి విషయంలో నువ్వు పోరాడుతున్నట్లయితే దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక చేతిని నీ హృదయం మీద ఉంచుకొని ఒక చేయి పైకెత్తి, యేసయ్య నాకు సమాధానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి. సమాధానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి అమ్మా. నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. నేను కాదమ్మా సమాధానం ఇచ్చేది, నేను కూడా నీలాగే మనిషిని. కానీ నేను నమ్మిన యేసయ్య సమాధానకర్తగా అధిపతి అయినా నీ హృదయంలో సమాధానం ఇస్తాడు. ఈ క్షణమే నువ్వు విశ్వాసంతో చేయొద్దు. నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ వేదనకు గురవుతున్నావేమో, నీ హృదయం అంతా వేదనతో నింపబడి ఉందేవో, ఆ విషయంలో దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సేవకునిగా ప్రభువా నీ బిడ్డల పక్షమున ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ హృదయం అయితే తండ్రి వేదనతో ఉందో, ఏ హృదయం అయితే తండ్రి గాయపరచబడి ఉందో, ఏ హృదయంలో అయితే కన్నీరుందో, ఏ హృదయంలో అయితే దుఃఖం ఉందో, ఆ హృదయంలో సమాధానం వచ్చునుగాక, ఆ హృదయంలో సంతోషం వచ్చునుగాక, ఆ హృదయంలో ఉన్న బాధ వేదన యేసు నామములో దూరమైపోవునుగాక. సమాధానము లేకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చబడునుగాక. యేసయ్యా నీకే వందనాలు. ఈ క్షణమే బిడ్డల హృదయంలో సమాధానము కలుగునుగాక, బిడ్డల హృదయంలో నెమ్మది కలుగునుగాక, కలవరము వేదన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్యా నీకే వందనాలు. బిడ్డలు ఓదార్చండి అయ్యా. వారి జీవితంలో మీరు మాత్రమే చేయగలిగిన కార్యము జరిగించండి ప్రభువా, జరిగించండి అయ్యా. మనము నమ్మిన దేవుడు నిత్యుడగు తండ్రి. ఆయన నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నానని నువ్వు తెలుసుకుంటున్నావా అమ్మా? తండ్రిని ఎలాగైతే నువ్వు చేరొచ్చో, తండ్రితో ఎలాగైతే మాట్లాడొచ్చో, తండ్రిని ఎలాగైతే అడగొచ్చో, దేవుణ్ణి నువ్వు అడగొచ్చమ్మా. దేవుని దగ్గరికి రావచ్చు. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని దగ్గరికి రావచ్చు. ఆయన ఎవరు అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని అంగీకరించిన వ్యక్తి అయితే నువ్వు దేవుని బిడ్డవి, నీకు అధికారం ఉంది. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు నీకుంది. యేసయ్యా నా జీవితంలో ఇది ఇవి ప్రభువా, తండ్రి ఇది నా జీవితంలో చేయి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి మొరపెట్టుకునే అవకాశం ఉంది. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ఆలోచన లేదేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నావేమో. పేరుకు నవ్వుతున్నావు, పేరుకు జీవిస్తూ ఉన్నావు, పేరుకు వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొందరి సలహాల వలన నీ జీవితం పతన స్థితిలోకి వచ్చిందేమో. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఆలోచన కలుగజేయడానికి ఇష్టపడుతున్నాడు అబ్బా. యేసయ్య నుంచి ఆలోచన వస్తే నీ స్థితి పరిస్థితి మారిపోతుంది. నా జీవితంలో దేవుడు ఎన్నో ఆలోచనలు ఇచ్చాడు, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నా. నా దేవుడు మాట్లాడే దేవుడు అని నేను చెప్తున్నాను. నీతో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆలోచన కలుగజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఆలోచనకు నువ్వు చెవి ఎగ్గే స్థితిలో ఉంటున్నావా? యేసయ్యా ఈ మాట వింటాను ప్రభు అని దేవునికి తెలియపరచు. నువ్వు వినే స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడే స్థితిలో ఉంటాడు. నువ్వు ఆయనను వెతికే స్థితిలో ఉంటే ఆయన నువ్వు కనుగొంటావు. యేసయ్యా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా, ఆలోచన కలుగచేయండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితికి తగిన సలహా ఆలోచన కలుగజేయండి ప్రభువా. వారి ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సవాలుకి తండ్రి పరిష్కారము దయచేయండి, ఆలోచన కలుగజేయండి. వారి వైవాహిక జీవితంలో కావచ్చు, వారి వ్యాపారంలో కావచ్చు, వారి రిలేషన్షిప్స్లో కావచ్చు ప్రభువా. బిడ్డలు ఏ విషయాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్న వారితో మాట్లాడే దేవుడవు ప్రభువా. మాట్లాడండి అయ్యా, అడగండి యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి అయ్యా.
నీ మాటలు నా జీవితంలో కావాలి ప్రభువా. నువ్వు మాట్లాడితే నా జీవితం మారుతుంది ప్రభువా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా బ్రతుకు మారిపోతుందయ్యా. యేసయ్యా, నా జీవితంలో నీ కార్యములు జరిగించండి అయ్యా. నీ కార్యము కొరకు వేచి ఉన్నాను ప్రభువా. నీ అందే విశ్వాసం ఉంచుచున్నానయ్యా. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క సామర్థ్యం నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు మనిషి అయినంత మాత్రాన దేవుని సామర్థ్యాన్ని మనిషి సామర్థ్యంతో పోల్చకు. ఇది నా మనుషుల వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ఇది దేవుడు చేయగలుగుతాడు, ఇది మనుషులకు సాధ్యం కాదు కాబట్టి ఇది దేవుడు చేయలేడు అనుకుంటున్నావేమో. ఎందుకు అనుకుంటున్నావు అంటే దేవుని సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మోషే కర్ర చాపగా సముద్రం 2 పాయలైంది. అది దేవుని శక్తి. నువ్వు చిన్న సమస్య పోదనుకొని బాధపడుతున్నావు. సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ ముందుంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది? మరణించిన వాళ్ళని తిరిగి లేపే దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం ఏంది? మరణించాడమ్మ లాజర్, 3 రోజులైంది. శరీరం అంతా కుళ్ళిపోవడం ప్రారంభమైంది. శరీరంలో ఉన్న అవయవం ఏది కూడా పనికిరాదు. లాజరు బయటికి రానగానే మరణించిన వ్యక్తి తిరిగి లేవలేదా? ఈరోజు దేవుడు నీకు నిరీక్షణ కలుగజేస్తా ఉన్నాడు. నీ స్థితిని పరిస్థితిని నేను మార్చగలుగుతానని దేవుడు నీకు తెలియపరుస్తా ఉన్నాడు. విశ్వాసంతో దేవుని వైపుకు చూస్తూ దేవుని మాట ప్రకారం నువ్వు జీవించు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. యేసు ప్రభు రాకముందే యేసు ప్రభు గురించి అనేక విషయాలు తెలియపరచబడ్డాయి. ప్రవచించబడ్డ రీతిలోనే యేసు ప్రభు జీవితంలో కార్యములు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాడో ఈ రోజుకి ఆ విధంగానే ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆ కార్యములు నీ జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు. నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని వైపుకు నీ దృష్టి ఉంచు. దేవుడు నీ వైపుకు ఆయన దృష్టి ఉంచి నీ పరిస్థితిని మార్చబోతా ఉన్నాడు. నీ జీవితంలో సంతోషం తీసుకురాబోతా ఉన్నాడు. నీ జీవితంలో సమాధానం దేవుడు అనుగ్రహించాడు. నీ పరిస్థితిని మారుస్తూ ఉన్నాడు. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీకే వందనాలు. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో వచ్చినా ఈరోజు సమాధానం అనుగ్రహించండి, శాంతి అనుగ్రహించండి, బిడ్డల జీవితంలో నిరీక్షణ అనుగ్రహించండి ప్రభువా. నీ యొక్క సామర్థ్యమును, నీ యొక్క ప్రేమను బిడ్డలు అర్థం చేసుకొని ముందుకు సాగులాగున సహాయము చేయండి. అపవాది కలుగజేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన యేసు నామములో లయపరచబడునుగాక. మా మనస్సు నిండా నిరీక్షణ, విశ్వాసము, ధైర్యము నింపబడునుగాక. ఈ క్రిస్మస్ సమాధానం మా అందరి జీవితంలో అనుగ్రహించండి తండ్రి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.